హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. మన గ్రామాలలో మన చుట్టూ చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటారు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నా వారి పరిస్థితి పెద్దగా మార్పు రాదు. అందుకు ముఖ్యమైన కారణం ఉంది. ఈరోజు వీడియోలో పేదవాడు ఎక్కువగా చేసే పెద్ద తప్పులేంటి, దాన్ని ఎలా మార్చాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఒక చిన్న అలవాటు గురించి చెబుతాను. అది పాటిస్తే మీ జీవితము నెమ్మదిగా మారుతుందనమాట. మొదటి పాయింట్ వచ్చేసి సమస్య ఏమిటంటే, మొదట మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పేదవాడు కష్టపడతాడనేది అబద్ధం. పేదవాడు చాలా కష్టపడతాడు అనేది నిజం. కానీ చాలాసార్లు వారు చేసే పెద్ద తప్పులు ఏంటంటే, డబ్బు సంపాదించడంపై మాత్రమే దృష్టి పెడతారు. డబ్బు నిలుపుకోవడం మాత్రం మర్చిపోతాడు. ఉదాహరణకు, ఒక రోజుకు రూ. 500 సంపాదిస్తే అదే రోజు రూ. 500 ఖర్చు చేస్తాడనమాట. అప్పుడు జీవితంలో మార్పు ఎలా వస్తుంది చెప్పండి? రెండో పాయింట్ వచ్చేసి పొదుపు లేకపోవడం. చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు సేవ్ చేద్దామని. కానీ అది నిజం కాదు. డబ్బు ఎక్కువగా వచ్చినప్పుడు కాదు, డబ్బు తక్కువగా ఉన్నప్పుడే సేవింగ్ చేయడం మొదలు పెట్టాలి. రోజుకు రూ. 20 కానీ రూ. 50 కానీ ఒక సేవ్ చేస్తే ఒక సంవత్సరానికి డబ్బు రెట్టింపు అవుతుంది. చిన్న పొదుపు మనకు చాలా పెద్ద భద్రతను ఇస్తుంది అనమాట. మూడో పాయింట్ వచ్చేసి ఇతరులతో పోల్చుకోవడం. ఇంకో పెద్ద తప్పు ఏమిటంటే, మన పరిస్థితిని వదిలేసి ఇతరులను చూసి ఖర్చు చేయడం. ఎవరైనా కొత్త ఫోన్ కొనుక్కుంటే మనకు కూడా కొనాలనిపిస్తుంది. ఎవరైనా బైక్ కొంటే మనకు కూడా బైక్ కావాలనిపిస్తుంది. ఇలా అప్పు చేసి తీసుకోవడం మొదలు పెడతాము. అప్పు జీవితాన్ని చాలా కష్టాల్లోకి నెట్టేస్తుంది అన్నమాట. నాలుగో పాయింట్ వచ్చేసి నేర్చుకోవడం ఆపొద్దు. అంటే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. కొత్త విషయాలు నేర్చుకోవడం. చాలామంది ఒక పనినే ఎప్పుడు అదే పని అదే జీతం మీద ఆధారపడతారు. కానీ ఇలా కాకుండా మనము కొత్తగా ఆదాయాన్ని సృష్టించుకోవాలంటే మనము కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలన్నమాట. ఉదాహరణకి మొబైల్ ద్వారా పని చేయడం, వీడియోలు చేయడం, చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడం, ఇవి కూడా అవకాశాలు అన్నమాట. ఇక ఐదోది వచ్చేసి భయం. పేదవాడికి ఎక్కువగా ఆపేది భయమేనమాట. భయం అంటే ఇది మన వల్ల కాదు, మన దగ్గర డబ్బులు లేవు, మనకి అవకాశం రాదు, ఇలా అనుకుంటే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేడనమాట. చిన్నగా మొదలు పెట్టాలి. ఇక ఆరో పాయింట్ వచ్చేసి మార్పు ఎలా మొదలవుతుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఫార్ములా చెప్తానమాట. మీరు దీన్ని పాటిస్తే నెమ్మదిగా మారుతుంది. సంపాదించండి. ఏ పనైనా, చిన్న పనైనా పెద్ద పైన, ఇది ఒకటి. రెండోది వచ్చేసి కొంచెం సేవ్ చేయండి. అది రూ. 50 రూ. 100 సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇక మూడో పాయింట్ వచ్చేసి కొత్తగా నేర్చుకోవడం. మీకు రాని పనులను నేర్చుకుంటే మనకు అవకాశాలు కూడా ఎదురుగా వస్తాయి అన్నమాట. ఇక నాలుగోది వచ్చేసి చిన్నగా పెట్టుబడి పెట్టండి. ఉదాహరణకు చిన్న చిన్న వ్యాపారాలు చేయండి. ఇక ఈ విషయాల గురించి బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ అదే పరిస్థితిలో ఉండిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఈరోజు ఒక చిన్న అడుగు ముందుకేద్దాం. ఆ రోజు మార్పు వచ్చిన రోజు అదే పెద్ద అడుగు అవుతుందన్నమాట. ఈరోజు మంచి నిర్ణయం తీసుకోండి. డబ్బు వచ్చిన రోజు కొంచెం దాచుకుందాము. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం అలవాటు చేసుకుందాము. ఇది చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక రోజు.